అంటే మనం గత 2-3 వారాలుగా మహారాష్ట్ర ఎన్నికల గురించి చాలా చర్చలు పెట్టాం. సో అంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కానీ తర్వాత స్ట్రాటజిస్టులు అంచనాలు తారుమారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్ టు నెక్ ఉంటుంది మహారాష్ట్రలో, ఎవరైనా గెలవచ్చు అన్న దానికి అంచనాలు మించి ఈరోజు 229 సీట్లు ఘన విజయం సాధించినటువంటి బీజేపీ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చతికిల పడడానికి గల కారణాలు మీ విశ్లేషణలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు దిలీప్ కుమార్ గారు నాకు సుపరిచితులు. వారితో వాళ్ళ డిబేట్ లో పాల్గొనడం చాలా హ్యాపీ ఫీలింగ్. అలాగే యోయో వీక్షకులకు మరి మీకు అందరికి గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారు కూడా ఉన్నారు. అదే అందరూ అంటున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏమైతుంది అంటే నేను కొంచెం డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి. హైదరాబాద్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత 1962 నుండి ఈ రోజు వరకు తీసుకుంటే, అంటే గత ఎన్నికల్లో తీసుకుంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 220 పైచిలకు ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల నుండి 1962 తీసుకోండి, 67 తీసుకోండి, 72 తీసుకోండి, 80, అంటే మళ్ళీ జనతా పార్టీ ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ గ్రాఫ్ కంప్లీట్ గా తగ్గుకుంటూనే వచ్చింది. అది 44కు ఆగిపోయింది, అది వాళ్ళ 16కు వచ్చింది. సో ఇది చాలా గమనించాల్సిన విషయం. అయితే మరాఠా యోధుడు మరాఠవాడకు వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం పోరాటము, లేకపోతే ఆ మట్టి మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాన్ని ఆధారంగా తీసుకొని ఒకనాడు ప్రశ్నించే తత్వంతో ఇవాళ ఉన్నటువంటి శివసేన పార్టీ ఆ రోజు బాల్ ఠాక్రే గారు మహారాష్ట్రలో ఒక తెలియని వ్యక్తి లేనటువంటి స్థాయికి ప్రతి గ్రామాల ప్రాంతాలకు కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అటువంటి స్థాయి నుండి ఒక సిద్ధాంత భావజాలు, ఒక సిద్ధాంతపరమైనటువంటి నియమాలు నిబంధనలు లేకుండా ఇవాళ ఈ పార్టీ అంటే ఏ రోజైతే ఎవరితోనైతే కొట్లాట పెట్టుకొని ప్రశ్నించిందో, ప్రభుత్వం మీద పోరాటం చేసిండు బాల్ ఠాక్రే గారు, ఆ తద్వారా ఆయన వంశపారంపర్య ఉద్ధవ్ ఠాక్రే గారు వచ్చేసి ఆయన ఈగోయిజం తోని ఆయనే ఉన్నటువంటి అండర్స్టాండింగ్ గా రాజకీయ వైపరీత్యాలను ఆయన కోరుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ తో దోస్తీ చేయాల్సి వచ్చింది. అంటే అంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఇవాళ ఒక సమ్మరీగా చెప్తాను. మహారాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఏం చేశారంటే, ఒక బి పాజిటివ్ పేషెంట్ బ్లడ్ కావాలి అంటే A+B+2 కలిపి బ్లడ్ ఇస్తా అంటే ఆ పేషెంట్ చచ్చిపోతాడండి. బి బ్లడ్ కు బి బ్లడ్ ఇవ్వాలి, అంతేగాని AB 2 కల్పిస్తా అంటే కాదు. అదే ఇవాళ జరిగింది. ఇవాళ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ప్రజలు వీళ్ళ యొక్క అనైతికమైనటువంటి కలయిక ప్రజలు స్వాగతించలేదు, ఆశీర్వదించలేదు ప్రధానంగా. అయితే గతంలో బీజేపీ పార్టీ శివసేన పార్టీ రెండు కలిపి ఉన్నా కూడా ఎన్నో ఎలక్షన్ లో ఉన్నటువంటి ఒడంబడికలలో లేకపోతే అండర్స్టాండింగ్ లో ప్రతి డిమాండ్ ను ఆనాడు మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి డైరెక్షన్స్ లో వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళు కాంప్రమైజింగ్ ఉన్నారు. అంటే ఎన్ని కాంప్రమైజ్ ఉన్నా కూడా ఉద్ధవ్ ఠాక్రే గారు అదొక అగ్ని పరీక్ష లాగా పెట్టి వాళ్ళని ఆఖరికి స్వచ్ఛందంగా పోటీ చేసుకునేటువంటి స్థాయికి ఉద్ధవ్ ఠాక్రే గారు చేసినటువంటి ప్రయత్నంలో విఫలమైంది. ఇవాళ మహారాష్ట్రలో మీరు 1962 ఇప్పుడు చెప్పినట్టుగా 1962 నుండి 80 వరకు 6 సార్లలో 6 టైమ్స్ శాసనసభ ఎన్నికలలో ప్రతిసారి ముఖ్యమంత్రుల్ని 3 నుండి 4 సార్లు మార్చారు. మినిమం 3, మాక్సిమం ఒక టర్మ్ లో 4 CMs ఉన్నారు. అది కాంగ్రెస్ సంస్కృతి, అది దేశవ్యాప్తంగా జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర అనేది మెట్రోపాలిటన్ సిటీ, ఓవర్ పాపులేటెడ్, ఓవర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫండింగ్ అనుకోండి, లేకపోతే ఆర్థిక వనరులు ఉన్నటువంటి మెట్రో సిటీకి వీళ్ళకి ఇంకొక బ్యాడ్ ఏమైంది అంటే, మీరు అన్నారు కదా ఎవరికి ఊహించినటువంటి రిజల్ట్ వచ్చిందని. అంటే ఈ ఒపీనియన్ పోల్స్ ఎవరైతే కండక్ట్ చేసిండ్రో వాళ్ళు మొన్నటికి మొన్న 2009లో పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఎన్ని వచ్చినాయి, 2014లో 9 సీట్లు బీజేపీకి వచ్చినాయి. మొన్న 2019లో ఎన్ని వచ్చినాయి, వాళ్ళకు 23 వచ్చినాయి. అంటే మళ్ళీ 2024కు వచ్చేసరికి బీజేపీకి మళ్ళీ 9 వచ్చినాయి. అంటే 10 సంవత్సరాల పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పుంజుకుంది. దీన్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నారు. అంటే మనం దేశంలో ఒక సుస్థిరతమైనటువంటి పాలన కావాలన్నటువంటి సందర్భంలో కూడా
మహారాష్ట్ర మేజర్ కాంట్రిబ్యూషన్ అయింది, మనకు బాగా పట్టు ఉంది అని ఉబి తబ్బిబ్ అయిపోయారు. వాళ్ళ అనాలిసిస్ అంతా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని పోయింది. ఎందుకంటే మొన్నటి పైన జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో వీళ్ళు ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని ముందస్తు జాగ్రత్తగా ఉండాలి. కానీ కానీ అక్కడ సపోర్ట్ చేస్తారనుకున్న జాట్సే వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన పరిస్థితి చూసాం హర్యానాలో. అదే అంటున్నాను, అంటే అక్కడ దిలీప్ కుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న వాస్తవాలను ఒప్పుకున్నారు. ఎందుకంటే రిజల్ట్ అయినాక కూడా కొంతమంది ఒప్పుకోరు. ప్రిమెచ్యూర్ ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా మళ్ళీ వితండవాదం చేస్తారు. కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్ దిలీప్ కుమార్ గారి దగ్గర కనిపించింది. తప్పే అంటున్నారు, ఫెయిల్యూర్ అంటున్నారు. అయితే ఈ ఫెయిల్యూర్స్ ను అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఓవర్ అంటే కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఫైనాన్స్ అనుకోండి, లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే పాపులేషన్ కానివ్వండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి టౌన్స్ లో బొంబాయి ఒక 5వ స్టేట్, 5వ టౌన్. అంటే ఇటువంటి ఎన్నో సమీకరణలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఏం చేశారంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ సార్ అన్నట్టుగా చాలా మైక్రో మేనేజ్మెంట్ చేశారు. అందులో చాలా దిట్ట బీజేపీ వాళ్ళు, తప్పట్లేదు. కానీ ఒకప్పుడు మనం 70 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఒక రాజకీయ తుఫాన్ అంటారు. ఇప్పుడు సైక్లోన్ వస్తుందంటే మన వాతావరణం వాళ్ళు ఎలా అయితే చెప్తారో, రాజకీయ తుఫాన్ కూడా పసిగట్టేటువంటి యోధులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు వాస్తవానికి. కానీ అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ చాలా మిస్ అవుతుంది. ఈ మిస్ అవుతున్నటువంటి క్రమంలో అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అనైతికమైనటువంటి కలయికలతోని అక్కడ చాలా వీక్ అయ్యారు. అదొకటి. నెక్స్ట్, ఈ కాంగ్రెస్ సంస్కృతి ఏదైతే ఉందో సీఎంలను ముఖ్యమంత్రులను మార్చే పరిస్థితి అక్కడ మన శరద్ పవార్ గారు ఉద్దండుడే, ఉద్ధవ్ థాకరే గారు ముఖ్యమంత్రి పనిచేసినోడే. వీళ్ళందరూ కూడా రేపు అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ కొమ్మలాట కొట్లాట అవుతుంది. ఎవరు కూడా చక్కగా 5 years ఉండరు. వీళ్ళు మళ్ళీ ఈ కొట్లాట జరుగుతుంది. ఇదొక అనిశ్చితమైనటువంటి ప్రభుత్వ పరిపాలన ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉండదు అనేది కూడా ఒక ప్రజల్లో వీళ్ళు చాలా క్లియర్ ఉంది. ఉదాహరణకు మీరు మహారాష్ట్ర మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సరళిని తీస్తే ఓన్లీ ఒక వసంతరావు గారు మాత్రమే 11 సంవత్సరాల పైచిలకు ఒక దీర్ఘకాలికమైనటువంటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత 6-7 సార్లు మార్చారు. తర్వాత ఫాలోడ్ బై ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మన ఫడ్నవీస్ గారు మాత్రమే ఒక ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నిటినీ ఇంకొకటి, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, బీజేపీ పార్టీ మతం మీద పనిచేస్తుంది, మతం మీద మూట కట్టుకుంటుంది, మతం మీద ఎన్నికలకు వెళ్తుంది అని అన్నారు. ఇవాళ మోడీ గారు స్పీచ్ మీరు ఎక్కడైనా తీసుకోండి, మతాల మీద కన్నా కులాల మీద, లేకపోతే వర్గాల మీద, లేకపోతే రీజనల్ గా మనం విడిపోతే కష్టం అవుతుంది అనేటువంటి, అంటే ఈ భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనము మతాల ప్రాతిపదికన విడిపోయిన దేశం. తర్వాత కులాల సామ్రాజ్యం, కులాల మీదనే ఆధిపత్య పోరు జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మతం మీద ఆధారపడి వీళ్ళు బతుకుతున్నారు అనేటువంటి ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసారో, వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, మరాఠాలో మీరు ఒక డిఫరెంట్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంకన్ అనుకోండి, లేకపోతే విదర్భ అనుకోండి, లేకపోతే ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఆ బీసీలు దళితులు బీసీలు ఇలా కులగణన మీద విడిపోవద్దు, మీరు అందరు ఐక్యంగా ఉండాలి అనేటువంటి చెప్పే విషయంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు కానీ సఫలీకృతమయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏం ఆలోచిస్తున్నారంటే, అక్కడ కులాల అంశం కానీ ఏ నాయకుడు మాట్లాడలేదు బీజేపీ తరపు నుంచి. కులాల అంశం మాట్లాడలేదు, మతాల అంశం మాట్లాడలేదు. వాళ్ళు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పగలిగారు, అంతే చెప్పారు. నెక్స్ట్ ఇంకొక బ్యాడ్ ఇంపాక్ట్ ఏమైంది అంటే, ఇప్పుడు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ఉంది. ఇవాళ ఓవరాల్ కాన్ఫిడెన్స్ వాళ్ళు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగింది. అయితే ప్రజలు ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు నెక్స్ట్ ఉండవు, లేకపోతే శాసనసభ ఎన్నికలు ముందుండి పార్లమెంట్ ఎన్నికలు కనుక తర్వాత ఉంటే కొంత ఇంపాక్ట్ ఇండియా కూటమి మీద డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు ఏదైనా శాసనసభలో కానివ్వండి, పార్లమెంట్ లో కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రాల యొక్క అభివృద్ధి కావచ్చు, లేకపోతే కొన్ని మహిళలకే కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఏవి తీసుకున్నా కూడా డిసిషన్ మేకింగ్ అనేది శాసనసభ అండ్ పార్లమెంట్ లో ఉంటుంది. పార్లమెంట్ లో ఎలాగో కాంగ్రెస్ లేదు, ఇండియా కూటమి లేదు, వచ్చే అవకాశమే లేదు నెక్స్ట్ 4.5 సంవత్సరాలకు. సో బెటర్ ఫర్ ఓటింగ్ ఈ పార్టీకి వేస్తే మనకు ఒక సురక్షితమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళు బై చేయగలిగారు. అయితే ఇక్కడ షిండే గారు ఒక
అంటే అట్టడు స్థానం నుండి వచ్చినటువంటి వ్యక్తి. Hmm. అదే విధంగా అజిత్ పవార్ ఎప్పుడైతే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ లేకపోతే కేసులు ఉన్నాయో ఆయన తీసుకోవడం వల్ల బీజేపీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని ఇండియా కూటమి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. Hmm. అయితే అందులో కొద్ది వర్గం పీపుల్ ఏమనుకున్నారంటే అజిత్ పవార్ రావడం వల్ల కూడా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ బీజేపీ కానీ లేకపోతే శివసేన షిండే ప్రభుత్వంలో కానీ కొంతవరకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. అది పెద్దగా వీళ్ళు ప్రొజెక్షన్ చేసుకొని ఇక్కడేదో మొత్తం నెగిటివ్ అయిపోతుంది, ఆయన జీరో ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, మనకు అక్కడ నుండి ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉంది. ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని వీళ్ళు చేసినటువంటి ఆలోచన విధానం లేకపోతే ఏవి అంటే వీళ్ళకు ఓవరాల్ గా సమ్మని చెప్పాలి అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అంటే రియాలిటీకి ఆలోచించట్లేదు. ఎందుకంటే దేశంలో పార్లమెంట్ ఎన్నికల సరళి వేరు ఉంటది, శాసనసభ ఎన్నికలు పంచాయతీ రాజు ఉన్నటువంటిది ఉంటుంది. అయితే వీళ్ళు ఎంతసేపు ఏమనుకున్నారంటే పార్లమెంట్ లో వచ్చినటువంటి ఒరవడే మనకి 23 సీట్లు వచ్చినాయి కదా, మనం మేజర్ గా అంటే స్ట్రాంగ్ ఉంటేనే కదా మనకి 23 సీట్లు వచ్చింది, ఇప్పుడు కూడా మనం శాసనసభ ఎన్నికల్లో కూడా మనం అదే కొడతామని అనుకున్నారు. కానీ ఇప్పుడు మొన్నటికి మొన్న షిండే గారు చేసినటువంటి కొంత సంక్షేమము, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ రిలీజన్ అని కాకుండా మహిళలకు ఇచ్చింది అది ఒక్కటే కాకుండా ఇవాళ వీళ్ళు ఎన్నో బాగా ఆశలు పెట్టుకున్నారు. రైతాంగానికి ఏం చేయలేదు, రైతులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని వీళ్ళు అంటారు. దేశవ్యాప్తంగా రైతులకు మనందరికీ తెలుసు, రైతులకు 3 ఇన్స్టాల్మెంట్స్ లో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఒక సంవత్సరానికి 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తారు. అది మోడీ డబ్బులు అనేది ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇల్లిటరేట్ పీపుల్ కూడా ఎవ్రీబడి నోస్ దట్. ఉదాహరణకు బీసీలకు వ్యతిరేకి, దళితులకు వ్యతిరేకి మోడీ గారు ఓన్లీ అగ్రకులాలకి ఈయన పాజిటివ్ ఉంటాడు అని అంటే వీళ్ళు కూడా అక్కడ ఏం చెప్పగలిగినారు అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. అవును, అది ఎప్పటి నుంచి వాళ్ళ నినాదం, బీజేపీ నినాదం అది కదా సార్. ఎస్, అయితే అక్కడ వాళ్ళు కొంత ఇప్పుడు పక్క రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ఏమన్నారు, బీసీలకు వ్యతిరేకి, దళితులకు వ్యతిరేకి వాళ్ళు ఏం చెప్పగలిగిందంటే మేము బీసీలకి కనుక అగెనెస్ట్ ఉంటే మేము బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు డిక్లేర్ ప్రకటిస్తాం. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రాహుల్ గాంధీ గారు కులాల ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంత ఉంటే అంత అనేటువంటి క్యాప్షన్ ఏదైతే పెట్టిండో దాన్ని కూడా అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల శాతం ఎంత, ఏ సామాజిక వర్గానికి ఉన్నారు, ఏ సామాజిక వర్గంకి చెందినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు అవి కూడా ఆలోచన చేసుకోండి అని ఇది మైక్రో లెవెల్ ఇంజెక్ట్ చేయగలిగింది అక్కడ. అంటే మీరు కులాల సర్వే ఒకటి చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలంటున్నారు, రేపు ముఖ్యమంత్రి మంత్రులు అక్కడ ఎంతమంది ఉన్నారు, రేపు ఇంకొక పెద్ద దిలీప్ గారు మీ వాయిస్ సార్ దిలీప్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూడండి. ఇంకోటి దిలీప్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, మీరు ఏదో మాట్లాడుతున్నారు, మాకు వినపడలేదు. ఫోన్ మాట్లాడు. ఓకే, రైట్ కంటిన్యూ చేయండి. అలాగే రవి గారు ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు వెనుకబడిన కులాలకు, దళితులకు వ్యతిరేకమని అనుకుంటూ అందుకే కులాల సర్వే, క్యాస్ట్ సర్వేస్, సెన్సస్ చేయట్లేదని ఏదైతే చెప్తుండ్రో, రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో అధికారం 3 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం అధికారంలో ఉంటే ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపటి రోజున సెన్సస్ ఇంకో 4 రోజులు అయితే అయిపోతుంది. అయిపోయిన తెల్లారి ముఖ్యమంత్రి గారిని దించేస్తాడా రేవంత్ రెడ్డి గారిని? అంటే రేపు మంత్రి గారికి విస్తరణ జరిగితే ఇంకో 6 మంత్రులు కావాలి. 6 మంత్రుల్లో ఓసీ సామాజిక వర్గానికి ఇక మంత్రివర్గంలో చోట ఇవాళ వీళ్ళకు గొంతులో ఎలక్కాయబడ్డట్టు ఉంటది. అంటే నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే యాజ్ ఎ వెల్విషర్ గా నేను కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సూచిస్తున్నా. అదే విధంగా తప్పు అనాలో ఒప్పునొప్పనాలో నేను ఒక అనలిస్ట్ గా, అంటే వీళ్ళు కొంతమంది అనుకుంటుండొచ్చు అంటే ఇప్పుడు అరే ఈ అనలిస్ట్ గారు ఏదో బీజేపీకి ప్రో ఉన్నట్టు ఉన్నాను కాదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద పీపుల్ థింకింగ్, దిస్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ. అయితే ఇంకొకటి ప్రధానంగా మీరు ఇంకొకటి ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఏం చేశారు, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేశారు, నిరుద్యోగుల ధర్నా అక్కడ ప్రొజెక్షన్ చేసిండ్రు.
మీరు నిరుద్యోగులకు భృతి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అని ప్రొజెక్షన్ చేశారు. వీళ్ళు రైతాంగం మేము 18,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణ మాఫీ చేసినాం అన్నారు. ఇక్కడ ఏదైతే ధర్నాలు చేస్తున్నారో అక్కడ వాటిని కూడా ప్రొజెక్షన్ చేశారు వాళ్ళు. అంటే ఒక వైపు మీరు చెప్తున్నాయి, అంటే ఎవరైనా రేపు బీజేపీ పార్టీ ఇక్కడ వచ్చి చేసినా లేకపోతే జేఎంఎం పార్టీ ఇక్కడికి వచ్చినా కూడా మై ఓ కియా ఓ కియా అంటారు, కానీ ఓ నై కియా అని కోయి బి నై బోల్తే కదా, ఎవరు చెప్పరు కదా అట్లా. సో అదే విధంగా వీళ్ళు చెప్పిన వాటిని చెప్పారు, అంటే ఉద్యోగులు ఇచ్చారు కానీ నిరుద్యోగుల ధర్నా చూపిస్తున్నారు. ఒకేలా రైతులకు ఇచ్చామన్నారు, రైతులు అంటే వాళ్ళకు రైతు బంధు ఎందుకు రావట్లేదని చూపించారు. ఇట్లా వీళ్ళు ఈ విషయాలలో వాళ్ళు బీజేపీ పార్టీ అక్కడ చాలా ప్రస్ఫుటంగా కొంత కౌంటర్ ఇచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటిది ఒకటి, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు. ఇంకొకటి మీరు అందరూ ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ వాళ్ళు ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేస్తే ఇక్కడ ఏవైతే ఫ్రీబీస్ ఇస్తున్నామని అంటున్నారో, పక్క రాష్ట్రం కర్ణాటక గానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ ఉచితాలు ఇస్తామని అంటుంటే మల్లికార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఏమి ఇచ్చారు, రాష్ట్రంలో మేము కర్ణాటకలో ఇచ్చినటువంటి పరిస్థితులు లేకపోతే అన్ని అన్కాల్కులేషన్ వితౌట్ క్యాల్కులేషన్ మీరు ఫ్రీబీస్ ఆఫర్ చేయొద్దని అన్నారు కదా. అంటే ఒకవైపు ఏమో ఇస్తామంటున్నారు, ఒకవైపు ఏమో ఇస్తే బాగుండదని ఆయన ఒక ప్రెసిడెంట్ గా ఆయన ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చారో అప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయింది. ఓకే ఓకే రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇది కూడా కొంత ఇంపాక్ట్ అయింది. అవును ఓకే ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే జార్ఖండ్ విషయం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఫైనల్గా జార్ఖండ్లో కానీ వైనాడులో కానీ ఎందుకు మీరు వెనకంజలో ఉన్నారు, కారణం ఏంటి అసలు మీకు అక్కడ? అంటే మీరు మహారాష్ట్రలో